వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో 9, 10, 11వ తేదీల లేటెస్ట్ జీకే బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తీర ప్రాంత కోత కారణంగా లక్షద్వీప్లోని ఏ ద్వీపం అంతర్ధానమైంది? పరలి. 1. మొక్కలపై శిలీంధ్ర సంక్రమణకు ముందే రక్షకంగా ఉపయోగించే శిలీంద్రనాశనికి ఉదాహరణ సల్ఫర్. న్యూటన్ మొదటి సూత్రానికి గల మరొక పేరు ఏమిటి? జడత్వ సూత్రము. భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్కు ఉన్న పేరు ఏమిటి? పరం 8000. భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం రూపొందించిన సంవత్సరం 2005. తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరుగాంచిన వారు ఎవరు? జ్ఞాపకాలు అనే గ్రంథం ఎవరు రచించారు? జయరాజ్. అపర పతంజలిగా పేరుగాంచిన గోపాలపేట సంస్థాన ప్రభువు ఎవరు? కస్తూరి రంగాచార్యులు. జలసాధన సమితి స్థాపకులు ఎవరు? విసర్ల సత్యనారాయణ. కోయ భాషకు లిపిని సిద్ధం చేసిన వారు ఎవరు? వానమామలై వరదాచార్యులు. తెలంగాణ తొలి సంచార గ్రంథాలయం ఎడ్లబండి నడిపినది ఎవరు? టీకే బాలయ్య. ప్రప్రథమంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలంగాణ నటుడు ఎవరు? పైడి జయరాజు. సిగ్మండ్ ఫ్రాయిడ్ కన్నా శతాబ్దాల క్రితమే కళలను విశ్లేషించిన తెలంగాణ కవి ఎవరు మరియు అతని రచన ఏది? కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక. ఘంటసాల గానం చేసిన భగవద్గీతకు సితార వాయించిన తెలంగాణ కళాకారుడు ఎవరు? మిట్ట జనార్దన్. తెలంగాణలో దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ కలదు? మంథని. దేశంలోని అరుదైన గోదాదేవి ఆలయం ఎక్కడ కలదు? ఏదులాబాద్, తెలంగాణ. ఏప్రిల్ 10వ తేదీన జీకే బిట్స్. ప్రపంచంలో లోతైన సరస్సు ఏది? బైకాల్. ఐటీసీ ప్రధాన కేంద్రం ఏ నగరంలో ఉంది? కోల్కతా. అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? జనవరి 24. గౌతమ బుద్ధుని గురువుగా ఎవరిని పేర్కొంటారు? అలార కలామా. ఘటప్రభ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ప్రపంచ భూభాగంలో భారత భూభాగం ఎన్నో వంతు ఉంది? 2.4%. ఉక్రెయిన్ రాజధాని నగరం ఏది? కీవ్. పాలలో లేని విటమిన్ ఏది? విటమిన్ సి. ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తక రచయిత ఎవరు? సలీం అలీ. సింధు నాగరికత ప్రజల లిపి ఏమిటి? బొమ్మల లిపి. భారత్ పశ్చిమాన ఉన్న చిట్ట చివరి ప్రాంతం ఏది? రాన్ ఆఫ్ కచ్, గుజరాత్. కరోనా వైరస్ pH విలువ ఎంత? 5.5, 8.5. ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఏది? నయాగరా, కెనడా, అమెరికా. పయోరియా దేనికి సంబంధించిన వ్యాధి? దంతాలు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏది? కాళేశ్వరం, తెలంగాణ. శివసముద్ర జలపాతం ఏ నదిపై ఉంది? కావేరి. కేంద్ర పాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు? 8వ భాగం. భద్రాచలం రామునికి తలంబ్రాలు పంపి ఆచారాన్ని ప్రారంభించిన రాజు ఎవరు? నజీరుద్దౌలా. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏమిటి? ఏనుగు. ఏప్రిల్ 11వ తేదీ జీకే బిట్స్.
ప్రభుత్వ ఉద్యోగిని లేదా ప్రభుత్వాన్ని రాజ్యాంగ వ్యతిరేక చట్టాల అమలు నిలిపివేయాలని కోరే రిట్ పేరు ఏమిటి? మాండమస్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాల సంఖ్య ఎంత? 29 అంశాలు. భారతదేశంలో చట్టసభలను మొట్టమొదటిసారిగా ద్వంద్వ సభలుగా మార్చిన చట్టం ఏది? భారత ప్రభుత్వ చట్టం 1919. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. WTO ప్రకారం నీలి పెట్టె అనగానేమి? షరతులతో కూడిన అంబర్ పెట్టె. భారతదేశంలో పేదరికాన్ని కొలుచుటకు మానవ పోషక విలువలను మొదటిసారి ప్రామాణికంగా తీసుకున్న కమిటీ ఏది? దండేకర్ మరియు రద్. భారతదేశంలో లక్కను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? బీహార్. ఔస్, అమర్ మరియు బోరో అనేవి ఏ పంట రకాలు? వరి. దచ్చిగామ్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? జమ్మూ కాశ్మీర్. బలపక్రమ్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. గ్రహకాల పరికల్పన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? చాంబర్లిన్ మౌల్టన్. భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం ఏది? జూన్ నుండి సెప్టెంబర్ వరకు. భారతదేశంలో ది హాంగ్ అనే పేరుతో పిలువబడినది ఏది? బ్రహ్మపుత్ర. ఖాదర్, బంగరు అనేవి ఏ నేలలకు సంబంధించినవి? ఓండ్రు నేలలు. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్టీ జనాభా లేదు? పాండిచ్చేరి, హర్యానా. భారతదేశంలో అత్యంత పొడవైన జల రవాణా మార్గం ఏది? అలహాబాద్, హల్దియా. భారతదేశంలో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ షెడ్యూల్ను సవరించాల్సి ఉంటుంది? మొదటి షెడ్యూల్. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల జీతభత్యాలను ఏ నిధి నుండి చెల్లిస్తారు? రాష్ట్ర సంఘటిత నిధి. లోక్సభలో ఎస్టీ సభ్యుల ప్రాతినిధ్యం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. భారత రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల అంశం కలిగి ఉన్న షెడ్యూల్ ఏది? 10వ షెడ్యూల్. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.